హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఈరోజు నేను ఎంతో బలమైన ఎంతో హెల్తీగా ఉన్న సున్నుండలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి స్నాక్స్లోకి పెట్టడానికి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. సున్నుండ రోజుకొక సున్నుండ తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. అదండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సున్నుండలు ఎలా చేస్తారో నేను మీకైతే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, అది కూడా నా స్టైల్లో. సున్నుండలకి మందంగా ఉండే లోతుగుండే కడాయి తీసుకోవాలి ఫ్రెండ్. నేనైతే 3 కప్పులు వరకు మినుములు తీసుకున్నాను ఫ్రెండ్. దాంట్లో 3 స్పూన్లు ఇవి బియ్యం వేసేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్. బియ్యము మినుములు 2 కలిపి సిమ్లో పెట్టేసేసేసి మనకి మినుములు మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్. ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా మన ఫ్రైయింగ్లోనే ఉంటుంది అన్నమాట. మన సున్నుండకి టేస్ట్ వచ్చేది మంచిగా సిమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వచ్చి మినుములు మంచి వాసన వచ్చి టపటపలాడే సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన సున్నుండలకి మినుములు చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, నేనైతే ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను. అవి ఆరనివ్వాలి ఫ్రెండ్స్. బాగా మంచిగా ఆరనిచ్చి మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ అనేది కొట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో నేను ఒక 3 ఇలాచీలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, మనకి బరకగా వద్దు ఫ్రెండ్స్, బరకగా కావాలి ఫ్రెండ్స్. మెత్తగా అయితే పౌడర్ చేసుకోవద్దు, ఎందుకంటే మెత్తగా చేసుకుంటే మనం తినేటప్పుడు మనకి నోటికి చుట్టుకుపోతుంది. అందుకనే నేను కొంచెం బరకగా నేను మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం బెల్లము, మనం ఎన్ని కప్పులు అయితే ఇది మన మినుములు తీసుకున్నామో అన్ని కప్పులు అయితే బెల్లం తీసుకోవాలి ఫ్రెండ్స్. స్వీట్ని బట్టి ఎవరైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో మనం ఈ బెల్లం గడ్డల్ని చక్కగా చిదుపుకుంటా చక్కగా బెల్లం సున్నపిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకున్నాక నేనైతే ఇలా కొంచెం సైడ్ని తీసుకుని నాకు 1 కప్పు ఫుల్లుగా నెయ్యి అనేది పట్టింది ఫ్రెండ్స్. కలిపే కొద్దీ నెయ్యి అనేది బాగా పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే పిండి అంతా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసి కలుపుకోండి, ఎందుకంటే నెయ్యి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి. నాకైతే ఆ నెయ్యి చాలేదు ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఒక కప్పు వేడి చేసి మళ్ళీ నెయ్యి వేసుకుంటే అప్పుడు నాకు ఉండు చుట్టడానికి వచ్చింది. చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఖచ్చితంగా కొలతల్లో చెప్పాలంటే ఫ్రెండ్స్, 3 కప్పుల సున్నిపిండికి 3 కప్పుల బెల్లం వేసుకున్నాము, 2 కప్పుల నెయ్యి పట్టింది ఫ్రెండ్స్. ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే మన ఎమ్మి ఎంతో హెల్తీగా ఉండే సున్నుండలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే అందరు తప్పక చూసి చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.